నమస్తే నా రైతు సోదర సోదరీమణులందరికీ సేంద్రియ వ్యవసాయం చేయాలి, సేంద్రియ వ్యవసాయంతో పాటు మిశ్రమ వ్యవసాయం చేయాలి అని అనుకునే వారికి పెట్టుబడులు తగ్గించాలనే ఉద్దేశంతో నేను ఓ చిన్న ప్రయత్నం 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను ప్రధానంగా రాయలసీమ పండ్ల తోటల సమాఖ్య అనే వాట్సాప్ గ్రూప్ 4 సంవత్సరాలుగా జరుపుతున్నటువంటి విషయం అందరికీ తెలిసినదే. అయితే ఇప్పుడు 32 రకాల ధాన్యాలని 60 రోజుల క్రితం చల్లడం అయింది. ఇదిగో ఈ విధంగా పెరిగింది, ఒక్కసారి చూడండి. ఇవి సద్ద ఉంది, రాగి ఉంది, జొన్న ఉంది, కొర్ర ఉంది, ఆరికలు ఉన్నాయి, సామలు ఉన్నాయి, కందులు, ఆముదాలు, పెసులు, అలసందలు, ఉలవలు, మినుములు, సోయాబీన్సు, కాకర, సొర్ర, బీర, బెండ, తర్వాత గోగు తదితరాలు, ధనియాలు, మెంతులు, ఇన్ని రకాల ధాన్యాలన్నీ సేకరించి ఈ విధంగా పెట్టడం జరిగిందనమాట. దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నామప్ప అంటే భూమి ఆచ్ఛాదనగా ఉండాలనే ఉద్దేశంతో 60 రోజుల తర్వాత దున్నాలనే ఉద్దేశంతో చెబితే ఒకటి స్లాచర్ అనేది వచ్చింది. ఆ స్లాచర్ నాకు అందుబాటులో లేకపోవడంతో నేను దాన్ని సమయానికి తెచ్చుకోలేకపోయినందుకు గంగాదేవిపల్లి సందిరెడ్డి మన గ్రూప్లోనే ఉన్నాడు, అలాగే రామ్మోహన్ రెడ్డి మన గ్రూప్లో ఉన్నాడు. వీళ్ళిద్దరి సలహా మేరకు గుంటకతో అంటే ట్రాక్టర్ గుంటకని వేసి ఆ ట్రాక్టర్ గుంటక పలుగు తీసేసి కొయ్యలు తీసేసి భూమికి ఆచ్ఛాదనలాగా ఉంటుంది. 3 నెలల పాటు మనకు జూన్ జూలై వరకు ఇదిగో ఇలాగా గోగాకు, జీలిగ, జనము, సద్ద, కొర్ర, అలసంద సమస్తము ఉన్నాయన్నమాట. దీన్ని ఏం చేసినారంటే ఈయన సలహా మేరకు ఏమీ లేకుండా గుంటక వేసి అన్నీ తీసేసేసి బరువు ఎత్తి పెట్టడం జరిగింది. ఈ విధంగా భూమిని మొత్తం అంతా చేలు ఎంతుంటే అంత కప్పబడి ఉంటుందన్నమాట. ఈ కప్పబడి ఉండడం వలన భూమికి ఆచ్ఛాదనలాగా ఉంటుంది. చెట్లు కూడా మనకు ఇలాగా ఇంకా 4వ సంవత్సరము చిన్నగా గైరంగాలు ఆగస్టులో కొద్దిగా వాడ తగిలినందుకు వచ్చినాయన్నమాట. దీనిని మనము ఎక్కువ బెట్ట కొడతా ఉన్నాయి, ఎక్కువ కాయ రాలుతూ ఉంది అనే సమస్య లేకుండా పోతుందనే సదుద్దేశంతో దీన్ని ఇలాగా సాగు చేయడం అయిందనమాట. ఇదిగో చూడొచ్చు. దీనికి మనము భూమికంతా ఎరువు పరచాలి అంటే ఈ కాలంలో ఎకరాకు 20 టన్నులు వేసుకున్నా కూడా 140 టన్నుల పేడ ఎరువు తోలాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది. కళ్యాణ్ శ్రీనివాసరెడ్డి గారి సస్యశ్యామలం వీడియోలో కానీ మనకు కొంతమంది పెద్దలు చెప్పేటువంటి ఈ మధ్యన ప్రచారం చేస్తున్నటువంటి ప్రచారకర్తల వాక్కులు కానీ విని మనం ఎందుకు మారకూడదని నేను 4 సంవత్సరాల నుంచి కూడా చేస్తూనే ఉన్నా అన్నమాట. కానీ ఈ సంవత్సరం ఎందుకో డిఫరెంట్గా భగవంతుడు మనకు వర్షం అనుకూలించాడు మాకి. అందుకోసం అని చెప్పి నేను మొత్తం అంతా కూడా యూట్యూబ్ వ్యవసాయం కానీ మన సహజంగా రైతులందరూ మనతో కలిసి మన రాయలసీమ పండ్ల తోటల సమాఖ్యలో ముచ్చటించిన విషయాలు కానీ ప్రతి ఒక్కటి ఆకలింపు చేసుకుంటూ నేను ఈ పని చేయాలనే ఉద్దేశంతో చేశానమాట. ఇది అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చకూడదని లేదు. నచ్చితే ఓ 10గురికి చెప్పుదాం, నచ్చకోకుంటే వదిలేద్దాం. నా యొక్క ఉద్దేశం పెట్టుబడులు ఎట్టి పరిస్థితుల్లో పెరగరాదు, పెట్టుబడులు తగ్గించాలి. దిగుబడులు ఎలాగూ పెరగవు. భూమి బలంగా ఉంటే ఖచ్చితంగా చెట్టు బలంగా ఉంటుంది. భూమిలో
అన్ని రకాల పోషకాలు ఉంటే చెట్టుకు వచ్చే రోగాలు కూడా తక్కువనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలాగా మనము భూమికి ఆచ్ఛాదనలాగా చేసుకుంటూ వెళ్దాం. భూమిని సహజ సిద్ధంగా కాపాడుకుంటూ పంటలు తీసుకుందాం. ఇలాగ భూమిని కప్పి ఉంచడం వలన భూమి అంతా గుల్లబారే విషయాన్ని కళ్లెం శ్రీనివాసరెడ్డి గారు కళ్ళకు కట్టినట్లుగా చూపెట్టారు. ఆయనను మనము రాయలసీమ పండ్ల తోటల సమాఖ్య ద్వారా అభినందించుతున్నాము. రైతు సోదరులారా, మనం ఎంతకాలం పెట్టుబడులు పెంచుకుంటూ పోతాం? పెట్టుబడులను తగ్గించుటలో మన యొక్క పాత్ర ఏమి అని అంటే, ప్రధానమైన ఖర్చు తెగుళ్ళు, చీడపీడలు, రోగాలు, పోషక లోపాలు. ఇవన్నీ కూడా మనం సమతుల్యత చేసుకోవాలి అంటే ఇలాగ మనము ఇన్ని పద్ధతులు అవలంబించుకుంటూ, ఎవరు చెప్పినా మన అందరి కోసమే, ఎవరు చెప్పినా మన మంచి కోసమే చెప్తారు. కాబట్టి చేతనైనంత ఆచరించగలగడానికి మనం ప్రయత్నించాలనే సదుద్దేశంతో నేను ఈ వీడియోని చేయడమైంది. నమస్తే అందరికీ.